వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ చాలా శాంతియుతంగా ఎక్కడ అల్లర్లు లేవు, ఎక్కడ బ్యాచ్ లేదు. అక్కడక్కడ కొంతమంది ఉన్నా సరే వారి వల్ల పెద్ద ప్రమాదకరంగా ఎక్కడ లేదు. కానీ అదే 2019-24 దాకా మనం చూసుకుంటే మాట్లాడితే అరెస్టులు, ప్రశ్నిస్తే కొట్టడాలు, ఆఖరికి వాళ్ళ సొంత ఎంపీ అయినటువంటి ఒక రఘురామకృష్ణ గారి పైన కూడా కస్టోడియల్ టార్చర్, ప్రశ్నించినందుకే ఆయనకి అలాంటి గతి పట్టింది. సో ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక ఇక్కడ మనం ఎక్కడ చూసినా సరే ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయి, శాంతి భద్రతలు లోపిస్తున్నాయి అంటే అక్కడ అంతా కూడా వైసీపీ. కడపకు సంబంధించి చూస్తే 2 వైసీపీ వర్గాల మధ్యన ఈ యొక్క ఇష్యూ మనం చూస్తాం. దీనిపైన మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చాలా దారుణమైన ప్రవర్తనతోటి ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అధికార బలంతో విర్రవీగిపోయాడు, అందరినీ చిత్రహింసల పాలు చేశాడు, మొత్తం అన్ని వర్గాలని చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలి అన్న ప్రధాన ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. మీకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మమ్మల్ని చంపారు 36 మంది నేను చెప్పటం దగ్గర నుంచి అది చెప్పాడు. ఆ విషయం చెప్పిన తర్వాత ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కరెక్ట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14వ రోజు చెప్పాడు ఆ విషయం, ఎవరు సీరియస్గా తీసుకోలే. ఆ తర్వాత కూడా ఎవరు రియాక్ట్ కాల. దాంతో ఏం చెప్పాడు, వచ్చి పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతానని చెప్పాడు. అది చెప్పిన తర్వాత కూడా ఎక్కడా ఇగ్నైట్ కాలేదు. ఎవరు పోలీసులు వాళ్ళేమి ఇదిగా దురుసుగా ప్రవర్తించలేదు. ప్రజలు కూడా దాన్ని ఏమో ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అంత పోలీసులు తప్పు చేస్తున్నారేమో అని పోలీసుల మీద తిరుగుబాటు చేయలేదు. అంటే అన్ని రకాలుగా డిస్టర్బ్ చేద్దామని ప్రయత్నించినా కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇది జరగట్లా. దాంతో మళ్ళీ మొదలు పెట్టాడు యాత్రలు అన్నాడు. ఆ గుంటూరు పత్తి కాటన్ దీనికి వెళ్ళాడు, యార్డ్కి వెళ్ళాడు. మామిడి రైతులు అన్నాడు, అది అన్నాడు. ఒక విగ్రహావిష్కరణ అని చెప్పి రాళ్లపాడు వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి మీదకి తల మీదకి కారెక్కిచ్చి ఇంకొక ఇద్దరిని, ఒక అతన్ని అంబులెన్స్లో, ఇంకొక అతన్ని ఊపిరాడక అతను చనిపోయాడు. అంటే ముగ్గురిని ఇది చేసి మొత్తం అంతా అంటే ఇటువంటి కార్యక్రమాలు. అక్కడెక్కడికో రాప్తాడు ఏదో పెళ్లికో దేనికో వెళ్ళాడు. హెలికాప్టర్ మొత్తం రెక్కలు పీకేశారు. పోలీసులు మాకు భద్రత కల్పించట్లేదని కూడా చేశాడు. ప్రతి చోట కూడా నీకు ఒక రూట్ మ్యాప్ ఇస్తాడు. ఆ రూట్ మ్యాప్ ఇచ్చాడు కదా అని పోలీసులు అక్కడ భద్రత పెడతారు. ఇతను తీసుకొచ్చి వేరే రూట్లోకి వెళ్ళిపోతాడు. వేరే రూట్లోకి వెళ్ళిపోయి పోలీసులు చూసారా భద్రత కల్పించలేదు అంటాడు. దీనికి బంగారుపాళ్యం టూర్లో చెక్ పెట్టాడు అక్కడ ఎస్పీ, చిత్తూరు ఎస్పీ. నథింగ్ డూయింగ్, పో నువ్వు అది ఇచ్చావు కదా, ఆ రూట్ ఇచ్చావు కదా, అటుపో, మళ్ళీ ఊళ్ళోకి ఎందుకు వస్తున్నావు అని చెప్పి బలవంతంగా చేసేటప్పటికి అక్కడ కంట్రోల్ అయిపోయింది. బంగారుపాళ్యం టూరు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే మొత్తం పోలీసులు ఈ డ్రోన్లు ఉపయోగించారు సెక్యూరిటీ పర్పస్లో. దాంతో ఎక్కడెక్కడ కుట్రలు పన్నాడో జగన్ గా అర్థమైపోయింది. ఆ మామిడి తీసుకొచ్చి పెట్టడం, ఆ జగన్ రాగానే రోడ్డు మీదకి వస్తున్నాడు అనగానే ఈ తీసుకొచ్చి మామిడికి వెళ్ళిపోయటం, ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు పోలీసులు అక్కడ. ఈ ఆ తర్వాత నుంచి మీరు చూడండి అక్కడ రూట్ డీవియేషన్ తీసుకుంటాను అంటే ఆపేశారు. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, పర్యటనలు మానేశాడు. ఎందుకు అంటే అతనికి అర్థమైపోయింది నీకు జనం రావట్లేదు, పైగా పోలీసులకి ముందు రూట్ ఇవ్వాలి, ఆ రూట్ ప్రకారమే వెళ్ళాలి. అయిపోయింది, చచ్చింది గొర్రె, ఇంకా పోవట్లేదు. ఇప్పుడు ప్రచారం, ఇప్పుడు పర్యటనలకు వెళ్ళటం లేదు చూడండి. ఆ తర్వాత గుడుల మీద దాడులకి ప్రేరేపించాడు. మొత్తం చాలా చోట్ల అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఇట్లా 2-3 చోట్ల టెంపుల్స్ మీద అటాక్లు చేయించాడు.
వెంటనే కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే వాడు ఎవడో పట్టుకుంటే అందరూ వైసీపీ వాళ్ళే. వైసీపీ అనంతపురంలో దొరికారు, కర్నూలులో దొరికారు. వైసీపీ గ్యాంగులు టెంపుల్స్ మీద అటాక్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఈ తిరుపతి ఇష్యూ వచ్చిన తర్వాత ఈ అంబటి రాంబాబు లాంటి మనుషుల్ని బజార్లోకి వదిలి తిట్టండి చంద్రబాబు నాయుడు బూతులు తిట్టండి అని పెట్టాడు. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయంగానే మా మీద దాడి చేశారు అని మొదలు పెట్టాడు. కాపుల సంఘం కాపులకి కమ్మోళ్ళకి తగాద పెట్టడానికి అని చెప్పి పెద్ద ప్లాన్ వేసాడు. అది ఫెయిల్ అయింది. అన్ని రకాలుగా ఫెయిల్ అవుతూ ఉంటే ఇప్పుడు ఇంకా వేరే జిల్లాల్లో లాభం లేదు, మన సొంత జిల్లాలో కడప పట్టణంలోనే మొదలు పెడదామని చెప్పి కడపల్లో ఆ సర్కిల్ అల్మాస్పేట సర్కిల్ని దాన్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాలని కొంతమంది ముస్లింలను ఎంకరేజ్ చేశాడు. దాన్ని హనుమాన్ సర్కిల్గా మార్చాలని హిందువులను ఎంకరేజ్ చేసి కొట్టుకున్నారు. పోలీసుల మీద దాడి చేశారు. మొత్తం టెన్షన్. ఇప్పుడు తీరా చూస్తే అక్కడ కడప డిప్యూటీ సీఎంగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు చెంచా అంజాద్ భాష, అతని మనుషులు మొత్తం పట్టుబడితే మొత్తం అందరూ అతని మనుషులే. అంటే ఎంత శాంతి భద్రతలకి విఘాతం కలిగించటానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడో మనం ఈ లేటెస్ట్ కడప ఇన్సిడెంట్ తోటి మనకు అర్థమైపోతున్నది. అందుకనే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేదో రాజకీయపరమైన పార్టీల మధ్య తగాదాగా చూడొద్దు, దీన్ని శాంతి భద్రతల అంశంగా తీసుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కూడా వీళ్ళు చేస్తున్న పనులని ఎక్కడికక్కడ మీరు కావాలంటే డ్రోన్లు అడగండి, చంద్రబాబు నాయుడు ఇస్తాడు సీఎం. మీకు డైరెక్ట్గా మీకు కావాలంటే హెల్ప్ చే టెక్నాలజీ వాడుకోండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వాడి ఎక్కడికక్కడ మీరు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు, అందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండవు ఎక్కడా కూడా. ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు, ఇమ్మీడియట్గా పోలీసు డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించాలి. ఇదేదో రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు, మా రాష్ట్రానికి సంబంధించిన విషయం. శాంతి భద్రతలు కాపాడుకోవాలి. మాకు కొత్త కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, మొత్తం డేటా సెంటర్లు వస్తూ ఉన్నాయి. మరి ఈ టైంలో శాంతి భద్రతలకి విఘాతం కలగటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. అందుకని దిస్ ఇస్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు ఎక్స్పోజ్ ది కల్ప్రిట్స్. Please subscribe to Leo News for more videos.